ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగదు రవాణాపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక నగదును తీసుకెళ్లే విషయంలో జిల్లా అధికారులకు కూడా స్పష్టత లేనట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలు, మార్గదర్శకాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు నగదు రవాణా సంబంధిత చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. దసరా పండగ సమయం కావడంతో షాపింగ్, ఇతర అవసరాల కోసం నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే విధమైన నిబంధనలు ఉంటాయా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ సందర్భంగా మాంసాహారం, మద్యం కొనుగోలు సహజంగానే జరుగుతుంటుంది. ఇక వీటి కోసం పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు తీసుకెళ్లాలా వద్దా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా యంత్రాంగం బిజీగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మంగళవారం కలెక్టర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్లు సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి సహకరించాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి తెలంగాణలో మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లాల్లోని అధికార యంత్రాంగం వాటికి అవసరమైన ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల నేతలతో కూడా సమావేశం నిర్వహించి ఎన్నికల విధి విధానాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రధానంగా మాత్రం ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎన్నికల సంఘానికి సంబంధించిన నియమ నిబంధనలు, నివాళి ఎలా ఉంటుందనే ఒక ప్రశ్న మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ నగదు రవాణా విషయంలో మాత్రం కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఏ తరహా ఎన్నికల సంఘం నిర్వహించినప్పటికీ కూడా ఎన్నికల నియమావళి మాత్రం ఒకే విధంగా ఉంటుందని అధికారులు పరోక్షంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే 50,000 రూపాయల నగదు వరకు కూడా అంటే స్వతహాగా తీసుకువెళ్ళండి, దానిపైన ₹1 అదనంగా ఉన్నా కూడా దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా అత్యవసరంగా అంటే మెడికల్ కు సంబంధించి, ఆపరేషన్లకు సంబంధించి కానీ, ఇంకేదైనా కొనుగోలుకు సంబంధించి వెళ్తున్న క్రమంలో మాత్రం ఆ నగదు తీసుకెళ్తున్న దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా దగ్గర ఉంచుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారం అయితే మెడికల్ బిల్స్ కానీ, దానికి సంబంధించిన ఆపరేషన్ సంబంధించిన బిల్స్ కానీ దానికి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి చెప్తున్నారు. నగదుకు సంబంధించిన విషయంలో మాత్రం విత్డ్రా చేసిన స్లిప్ ను అందుబాటులో పెట్టుకోవాలని, దానికి సంబంధించిన ఏ కొనుగోలు చేస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా అధికారులు సూచించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నగదును ఇతర ప్రాంతాల నుంచి స్థానికంగా తరలించి అక్కడ ఈ ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారనే ఒక అవగాహనతోటి అధికార యంత్రాంగం మొత్తం ఆ విషయంలో అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నగదు రవాణాను కంట్రోల్ చేసే ప్రయత్నాలు కూడా కొనసాగింపజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణ ప్రజలు ప్రస్తుతం మాత్రం తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా వేడుకల్లో మాత్రం అత్యధికంగా డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది. నగలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఇతర కొనుగోలుకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బు వెంట తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఈ విషయంలో ఎక్కడైనా చెక్ పోస్టులో కానీ, తనిఖీల్లో కానీ పోలీసులు పట్టుకుంటే తమ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నగదు విత్డ్రా చేసినప్పుడు విత్డ్రాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ స్లిప్ మాత్రం దగ్గర పెట్టుకోవాలని, ఏ విషయంలో ఏం కొనాలనే ఒక క్లారిటీతో కూడా ఉంటే అక్కడ సీజ్ చేయకుండా వాటిని వెంటనే వాటికి సంబంధించిన వ్యక్తులకు ఆ నగదును అప్పగిస్తారని, ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు లేని పక్షంలో వాటిని సీజ్ చేసి కోర్టులో సరెండర్ చేస్తారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్లను సిద్ధమైంది. ఈ మేరకు డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆహ్వానాలు పంపింది. ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనున్నట్లు సమాచారం. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్లను సిద్ధమైంది. ఈ మేరకు డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆహ్వానాలు పంపింది. ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనున్నట్లు సమాచారం. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో గుర్తించబడిన ఏదైతే నిర్మాణ సమస్యలు వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని చెప్పుకోవాలి. ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి సంబంధించి దర్యాప్తు ఆధారంగా ఈ బ్యారేజ్ల పునరుద్ధరణ, మరమ్మతు డిజైన్లు తయారు చేయడానికి డిజైన్ ఏజెన్సీలు లేదా సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆహ్వానాన్ని పలకడం జరిగింది. ఇది బ్యారేజ్ల భద్రత, రైతులకు నీటిపారుదల సౌకర్యం అందించడానికి ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలను చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోయించే లక్షల ఎకరాలకు సాగునీటి అంశం రూపొందించబడినటువంటి కీలకమైన ప్రాజెక్టు అని చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ మొదటి బ్యారేజ్, తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు కాస్కేడింగ్ వ్యవస్థలు పనిచేస్తాయి. చివరికి ఎల్లంపల్లి రిజర్వాయర్ ఏదైతే ఎల్లంపల్లి రిజర్వాయర్ అవుతుందో దీనికి రిజర్వాయర్ అనేది నీటిని అనేది చేరవేస్తా ఉంది. అయితే 2023 అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7 లో పిల్లర్లు ఏదైతే కూలిపోవడము, పొడి పైపింగ్ క్యావిటీలు, నిర్మాణ లోపాలు గుర్తించడం జరిగింది. అయితే అన్నారం, సుందిళ్లలో కూడా సీపేజ్, డౌన్ స్ట్రీమ్ ఎరోషన్, స్ట్రక్చరల్ రిస్ట్రైట్ సమస్యలు కూడా ఉన్నట్టు కూడా అప్పుడు సమస్యలన్నీ వ్యక్తం చేయడానికి ఈ డిజైన్ లోపల నాణ్యత లేకపోవడం, ఆపరేషన్ మెయింటెనెన్స్ మాన్యువల్ లేకపోవడం వల్ల వచ్చినట్టు కూడా ఎన్డీఎస్సీ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఏప్రిల్ 2020 ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన 378 పేజీల ఎన్డీఎస్సీ చివరి నివేదిక 16 అధ్యాయాలు కూడా ప్రకారం మేడిగడ్డ బ్లాక్ 7 డీకమిషన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేయాలన్నది ఎన్డీఎస్సీ చెప్పుకోవచ్చు. అయితే మిగతా బ్లాక్లు అన్నారం, సుందిళ్లలో కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్, రిహాబిలిటేషన్ డిజైన్ అవసరం అంటూ కూడా ఎన్డీఎస్సీ ప్రతిపాదించడం జరిగింది. జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్టులు, హైడ్రాలిక్ మోడల్ సిఫార్సులు కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా ఏదైతే మే నెలలో ఎక్స్పర్ట్ కమిటీలు సిడబ్ల్యూసీ సాయం తీసుకొని ఏదైతే రిహాబిలిటేషన్ పనులు అనేది నవంబర్ నాటికి తర్వాత ప్రారంభించాలంటే కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక అనేది ఇవ్వడం జరిగింది. అయితే అంత అంశానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు అనేది గడువు విధించిన విషయం తెలిసింది. అయితే ఎంపిక ప్రక్రియను కూడా ఒకసారి చూస్తే కనుక ఏదైతే ఏజెన్సీకి సంబంధించి స్క్రూటినీ చేసి డిజైన్ ప్రతిపాదనల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది బేస్ లైన్ అసెస్మెంట్, జియో టెక్నికల్ టెస్ట్ లో హైడ్రాలిక్ మోడలింగ్ తో ముడిపడి ఉంటున్న విషయం కూడా గుర్తు చేసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎథిక్స్ సంబంధించి ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఎలా సమర్పించాలి అప్లికేషన్ అని ఒక డౌట్ ఉంటే కనుక దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఏదైతే irrigation.telangana.gov.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ మనకు దానిపై క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అలాగే ఆఫీసుల ద్వారా కూడా ఈఓఐ ఫారం డాక్యుమెంట్లు అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ ప్రపోజల్స్ అన్ని కూడా ఆఫ్లైన్ కూడా సమర్పించే అవకాశం కల్పించారు. అయితే డీటెయిల్స్ అన్నిటి ఇంకా పూర్తి విషయాలు ఇంకా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే కూడా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంప్రదించాలని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు తీసుకునే చర్యలు ఏదైతే ఉందో బ్యారేజ్లను సురక్షితంగా చేసి 2026 సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఖరీఫ్ సీజన్ ముందు నీటిపారుదలను పునరుద్ధరించాలని లక్ష్యంగా ప్రభుత్వం ఈ ముందడుగు విషయం జరుగుతోంది. ఇది రైతుల జీవనోపాధికి రాష్ట్ర ఆర్థిక భారాన్ని 1.5 లక్షల కోట్ల రుణాలు తగ్గించడానికి సహాయపడే అంటే తోడ్పడే అవకాశం అయితే కనిపిస్తోంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.